ఎత్తలేమండో, చాలా రౌండ్గా ఉంది కానీ అది చాలా పలకడానికే చాలా భద్రంగా బలంగా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు నగేష్ విహారీ. ప్రస్తుతం అయితే మనము గండికోటకి వచ్చేసామండి. ఇన్ని రోజులు అంటే నిన్న మొన్న చూసిన వీడియో ఒక ఎత్తు, ఈరోజు మీరు చూడబోయే వీడియో ఇంకొక ఎత్తు అండి. అవన్నీ డ్యాములు అవి ఇవి చూపించినాను. ఇప్పుడు గండికోట అయితే చూపిపోతున్నాను. ప్రస్తుతం నేను గండికోట ఎంట్రన్స్లో ఉన్నానండి. మన బైక్ కూడా లోపలికి పోతుందంట. కోటలోకి పోయి గండికోటనంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. సో ఇదేనండి గండికోట ఎంట్రన్స్ అన్నమాట. మనకు ఎంటర్ అవగానే ఇలాగుంటుంది కోట అంతా. సో ఇది ముస్లిం రాజులు పాలించిన ఏరియా అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి తెలుసుకొని ఎవరెవరు ఏ ఏ టైంలో పాలించారు అంటే ఈ కోటని ఎవరెవరు ఏ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారో చెప్తానండి మీకు. ఇది చూడండి, అప్పట్లో వాడిన ఇనుప డోర్లు. ప్రస్తుతం అయితే సపోర్ట్ పెట్టినారు, వాడట్లేదు అనుకోండి. ఇనుప లోపల చెక్క ఉంది, చెక్కకి పైన ఇనుప తొడుగు తొడిగినారు. ఎంత బాగుంది చూస్తున్నారా? అసలు ఇవన్నీ కొద్దిగా ఎందుకు పెట్టినారు అనుకుంటున్నారు? ఇవన్నీ కొద్దిగా ఎందుకు పెట్టినారో మీకు ఏమన్నా అర్థమైందో? వీటిని చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు పెట్టినారంటే, పూర్వము శత్రువులు దండెత్తి వస్తారు కదా, అంటే వీళ్ళ పైనకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ డోర్లు బద్దలు కొట్టుకోకుండా ఇవి రక్షిస్తాయి అన్నమాట. ఎంత అంటే వాళ్ళు ఈ డోర్లని బద్దలు కొట్టాలా అంటే దీనిల మీద నుంచి కొట్టాల. ఇవి చాలా లావు ఉంటాయి కాబట్టి ఇవి డ్యామేజ్ అయిన తర్వాతనే డోర్లు డ్యామేజ్ అవుతాయి. సో ఇవి డోర్లు డ్యామేజ్ అయ్యే టైం లోపల వాళ్ళు అలర్ట్ అయ్యి ఏదో ఒక చర్య తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి వీటిని పెట్టినారనమాట డోర్లకి. అదే అండి. లేదు అలా కాకుండా ప్లెయిన్గా ఉందనుకోండి డోర్లు, ఏదన్నా ఒక పెద్ద చెక్క తీసుకుని వచ్చి ఒక 40 మంది పట్టుకొని కొడితేనే ఇరిగిపోతాయి, పడిపోతాయి అన్నమాట. అలా కాకోకుండా ఉండడానికి ఇది పెట్టినారు. ఆల్రెడీ ఎవరో ఒకటి ఇరగ్గొట్టేసినారు, చూస్తున్నారా? సో ప్రస్తుతం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అయితే నేను నడుచుకొని అయితే వెళ్ళట్లేదు, బైక్లో వెళ్దాం. సో ఎంట్రన్స్లో ఇదంతా పార్క్ కూడా ఇలా పెట్టినారు చూడండి. అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉండే ఏరియా అన్నమాట ఇదంతా. చూస్తున్నారా? మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ కోసం. ఇది గోల్కొండ కోట ఉంది కదా, ఆల్మోస్ట్ ఆల్ నమూనా ఇలాగే ఉందండి. గోల్కొండ కోట కూడా ఇలాగే ఉంటుందన్నమాట. చూస్తున్నారా మొత్తం ఎంత కష్టపడి లోపలికి వెళ్ళడానికి ఉందో దారి. మొత్తం ఇన్ని చుట్లు వేసుకొని పోవాలా. నేను ఆల్రెడీ అన్ని వీడియోల్లో మొత్తుకున్నదే. ఎందుకు అట్లా పెడతారంటే అది సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. ఆ సెక్యూరిటీ కోసం అలా పెడతారు. సో రాజ్యంలో రాజులు ఉన్నట్టే దొంగలు ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం రాజధానికి దగ్గరలోనే వీళ్ళు జైలు అయితే కట్టుకున్నారు. నా వెనకాల జైలు ఉంది, అదిగో చూస్తున్నారా జైలు, ఆ బోర్డు. సో అది జైలు అనమాట నా వెనకాల ఉన్నది. మనం వెళ్ళి జైలుని అయితే చూసేద్దాం పదండి. అలాగే జైలు ఎలాగుంది ఏమి అనేది మీకు అంతాను
చూపిస్తాను క్లియర్గా. అసలు చూసుకుంటే ఈ జైల్లో చివరి కాకతీయ రాజుల్ని బంధించినారంట అండి. చాలా ఘోరంగా హింసించినారంట నవాబ్ రాజులు. యాక్చువల్గా ఈ రాజధాని అంతా కాకతీయులు కట్టుకున్న రాజధాని. ఆ తర్వాత ముస్లిం రాజులు నవాబులు, హైదరాబాద్ నవాబులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ నగరం పైనకి దండెత్తి వచ్చి కాకతీయ రాజుల్ని ఓడించి వాళ్ళవన్నీ వీళ్ళు పీక్కున్నారు. తర్వాత వాళ్ళు జైలు కట్టారనమాట కాకతీయ రాజుల్ని బంధించడానికి. ఇదే జైలు. లోపలికి వెళ్ళి జైలు చూద్దాము. అసలు ఇంత పెద్ద జైలు, నేను అదే చెప్పాను కదా ఆల్రెడీ ఎంట్రన్స్లోనే చెప్పాను కదా, ఇది అంతా హైదరాబాద్లో గోల్కొండ ఉన్నట్లే ఉందని. అని సేమ్ అండి, అట్లనే ఉంది. గోల్కొండ కూడా కాకతీయ రాజులు పాలించినదే కదా, వాళ్ళే. అబో ఎక్సలెంట్ ఉంది అసలు జైలు. పెద్ద పెద్ద గోడలు చూస్తున్నారా, చాలా పెద్ద గోడలు. పావురాలు వస్తే భీకరంగా ఉన్నాయి. సో ఈ జైలు అయితే చాలా పెద్దగా, చాలా బాగుంది. అంటే బాగుందంటే భయంకరంగా ఉంది. కిందకు ఉంది ఇంకా జైలు, డంజన్ అంటారు చూసినారా, ఆ టైప్లో ఉంది జైలు. అంటే మామూలుగా మన బ్రిటిష్ వాళ్ళ జైలు మాదిరి లేదు, డంజన్స్ అని అంటారు. ఒక పెద్ద వర్డ్ వాడతారు కదా, అది చాలా పలకడానికే చాలా భద్రంగా బలంగా ఉంది, డంజన్ అని. సో అలా డంజన్ లాగా ఉందన్నమాట. కిందకి వెళ్ళి చూద్దాం అసలు ఏముంది, ఎంతవరకు ఉంది, ఎంత ఉంది. ఓకేనా, పోదాం పదండి. సో ప్రస్తుతం ఈ ఏరియా అంతా ఎంట్రన్స్ అనమాట, ఆఫీసర్స్ ఉండే ఏరియా. అంటే అప్పటి కాలంలో వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని సో ఎవరు వస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు అని చూసుకునే ఏరియా అన్నమాట ఇదంతా. సో ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. లోతుంది కొంచెం. అసలు ఎవ్వరు తప్పించుకునేకి వీలే లేకోకుండా ఎత్తుకొని వచ్చి పడేసే ఏరియా అండి ఇది జైలు. చాలా ఘోరంగా ఉంది, లైటింగే లేదు చూస్తున్నారా. సో శిక్ష వేసిన వాళ్ళని ఇక్కడ లోపల పడేస్తారనమాట తీసుకొని వచ్చి. చూడండి, వాళ్ళకి ఎవరికైనా గాలి రావాలంటే బంధించిన వాళ్ళకి పైన నుంచి రావాలి, లేకపోతే ఇక్కడి నుంచి రావాలి. అప్పుడప్పుడు ఇవి కూడా క్లోజ్ చేసేసి రొటెన్ సెల్స్ అంటారు కదా, చీకటి గదులు, అట్లాంటి సెల్స్లో పడేస్తారనమాట. సో ఇది మొత్తం గబ్బిలాలు, పావురాలు మొత్తం గబ్బులు అయిపోయినాయి ఏరియాని. నేనైతే ఇప్పుడు ఆ పై నుంచి వచ్చి ఇక్కడ నుంచి దుంకిన ఇంత హైట్కి. ఇప్పుడు ఎక్కాలి, ఎట్లా ఎక్కుతాను, ఎక్కుతా పర్లేదు, కొండగూటలనే ఎక్కినా మీద ఎంత కానీ. సో మనకు అటువైపు కూడా ఇంకొక రూము సేమ్ యాజిటీస్ ఇలాగే ఉంది, వెళ్ళి దాన్ని చూద్దాము. ఇంతకుముందు మనం చూసినాం కదా అక్కడ, అలాగే ఉందన్నమాట. ఇదిగో చూస్తున్నారా, ఇది ఎంత చీకటిగా ఉందో చూడండి. 2 సెల్లులు ఉన్నాయి, అంటే 2 జైళ్ళు ఉన్నాయి. దీంట్లోనే ఎత్తుకొని వచ్చి అందరినీ పడేస్తారు. ఎవరికైనా ఫుడ్ పెట్టాలంటే అక్కడి నుంచి పెడతారు. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉంటాడనమాట. ఎవడైనా సరే ఆ కింద నుంచి ఈ పైకి అలా పాక్కుంటా ఎక్కి పోవాలన్నా వాడిని అక్కడి నుంచి నూకేస్తారు. అలాగే బందీ అయిన వాళ్ళని కూడా అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇందులోకి నూకేస్తారనమాట. మామూలుగా నువ్వు దిగిపో అని అయితే వదిలిపెట్టరు, వాటి నుంచి తోసేస్తారండి. ఆ పైన నుంచి దగ్గర 10-15 అడుగులు ఉంది, ఆ 10-15 అడుగులు తోస్తారు. వాళ్ళకు కాలో చెయ్యో ఇరిగి ఆడ కూర్చుంటారనమాట. వాళ్ళు ఇంకా నడవలేరు కదా,
ఇంకా చచ్చినట్టు పడుంటారు లోపలనే. మొత్తం గబ్బిలాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా గబ్బిలాలే. ఘోరమైన వాసన. కరీనా 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 పిండాలన్నీ. చూడండి ఇట్లా, ఇది ఏం పార్ట్ చూద్దాము. అదేనండి, తోసేసేదే అందరినీ. ఇక్కడి నుంచి అక్కడి నుంచి 4 వైపుల నుంచి పట్టుకొని పోయి తోయడం కిందకి. తోసేస్తే అక్కడే పడుంటారు అన్నమాట. స్మెల్ కంపు కొట్టేస్తుంది. ఇది అండి జైల్ బ్యాక్ సైడ్ ఏరియా ఇదంతా. సో మనం ఇప్పుడు అక్కడి నుంచినే వచ్చినాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్. ఇది జైల్ బ్యాక్ సైడ్ ఏరియా. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ రాయి అనుకుంటే అస్సలు కాదు. ఇది వచ్చేసి క్యానన్ గుండు, అంటే ఫిరంగి గుండు అనమాట. ఫిరంగిల్లో పెట్టి కొడతారు కదా, అదే గుండు. దానిపైన మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కాదు, దాన్ని మోయడానికి అయితే ట్రై చేద్దాం, ఎత్తడానికి. ఈ ఫిరంగి గుండు మనం ఎత్తగలుగుతామా లేదా చెక్ చేద్దాం. ఎత్తలేమండో, చాలా రౌండ్గా ఉంది కానీ అస్సలు ఎత్తలేం, చాలా బరువు ఉంది. కనీసం తిప్పనన్నది తిప్పుదాం. అసలు కాదు, సుమారుగా ఒక 150-200 kgs దగ్గర ఉందన్నమాట ఈ ఫిరంగి గుండు. చాలా భద్రంగా ఉంది. తిరగడం అయితే బాగానే తిరుగుతుంది ఈజీగా. ఎవరో ఇంతకుముందు దీంట్లో అదేంటి రుబ్బుకున్నట్టున్నారు మసాలాలు. నోవే, అస్సలకే కాదు, చాలా వెయిట్ ఉంది. 2 లేదంటే 3 కలిసి అయితే ఎత్తవచ్చు దీన్ని. ఒక్కరైతే అస్సలు ఎత్తలేం. ఇప్పుడు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళు ట్రై చేస్తారంట ఎత్తడానికి. చూద్దాం. ఏం బ్రో, అవుతుందా? ఓ ఎత్తినారు కొంచెమైనా. గ్రేట్. వాచ్ పోతుంది పట్టుకో. గుండె ఎప్పుడైనా కవర్ వేసుకొని బాడీ కంటితేనే లేచేది, అది ఊరికే లేదు అట్లా. గ్రేట్ బ్రో, సూపర్ బ్రో. మీరు ట్రై చేయండి. లేదు కాదా? సూపర్ బ్రో. చూసారుగా ఆ ఫిరంగి గుండుతో ఎంత కుస్తీలు పడ్డానో. బట్ ఆ ఫిరంగి గుండుతో అంత కుస్తీలు పడ్డానికి అది సరైన సమయం కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఈ కాలర్ మైక్ పెట్టుకున్నా, అంతేకాకుండా నా బ్యాగ్ ఉంది. సో పొరపాటున నేను ఆ ఫిరంగి గుండు అలాగే మొరటగా ఎత్తి బలవంతంగా ఎత్తడానికి ట్రై చేసి నా కాలర్ మైక్ డ్యామేజ్ అయినా లేకపోతే ఏదైనా అయినా, సో ఆ బ్యాగ్ వెయిట్కి పొరపాటున నా కాలు మీద పడ్డా నేను రిస్క్ తీసుకున్నట్టే. అంటే ముందు వీడియోలు చేయడానికి నా సిచ్యువేషన్ని నేను ఒక 1 వీక్, ఒక 10 days, 15 days, లేదంటే పొరపాటున కాలు ఇరిగితే ఒక 45 days ఆగిపోతుందన్న ఆలోచనతో నేను ఆ రిస్క్ని అంతకు మించి చేయలేకపోయానండి. అందుకే దాన్ని అక్కడితో ఆపేశాను. లేదంటే దాన్ని గట్టిగా పట్టినానంటే లేపుతాను. సో నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడేది వినిపించాలి మీకు అంటే ఖచ్చితంగా ఈ మైక్ పెట్టుకోవాలి, కాలర్ మైక్. సో కాలర్ మైక్ డ్యామేజ్ అవుతుంది అన్న మెయిన్ రీజన్తోనే నేను దాన్ని అక్కడితో వదిలేసిన. సరేనండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకొక కాషన్ ఏంటంటే, నేను చేస్తున్నవన్నీ దయచేసి పిల్లలు ఎవరైనా చూస్తుంటే ఇమిటేట్ అయితే చేయకండి, ఎందుకంటే అవి చాలా డేంజర్. సో ఇది నేను ఇలాంటివి చేసిన ప్రతిసారి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ, సాయోనారా.